Hi friends, welcome to my channel. Daily used English sentences. వీడియో 1. ఈరోజు మనము ప్రతినిత్యం వాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని డిస్కస్ చేద్దాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక స్మాల్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. సో దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సో ఇక్కడ ఒక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దేనికి భయపడకు అని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈరోజు ఏం నేర్చుకోబోతూ ఉన్నాం అనే సెంటెన్సెస్ని ఒకసారి గమనిద్దాం. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పగలరా? సరదాగా అన్నాను, సీరియస్గా తీసుకోకండి. అతను జోక్ చేస్తున్నాడు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అన్నీ కవర్ చేశాను, ఇంకేం చెప్పాలి? మీకు పూర్తి సమాచారం ఉంది, ఇంకేముంది? స్నానం చేసి బయటకు వెళ్తాం. నేను చెప్పింది తప్ప మరేమీ చెయ్యకు. సో ఇట్లాంటి మరిన్ని సెంటెన్సెస్ని సింపుల్గా ఎట్లా చెప్పాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్లో మీరు ఆల్ అని ఎంచుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ చెప్పు. ముందుగా ఈ మళ్ళీ చెప్పు అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సే అగైన్. అందరికీ తెలిసిందే. సో దీన్ని ఎట్లా ఉపయోగించవచ్చు ఇంగ్లీష్ సెంటెన్సెస్లో అంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, సే అగైన్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ అంటే మనం చెప్పిన విషయము కరెక్ట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి కోసం మరలా చెప్పు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, సే అగైన్. సే అగైన్ వెన్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఇది క్లియర్గా లేదు అని కనిపించినప్పుడు వెంటనే మరలా చెప్పాలి. సే అగైన్ వెన్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్, కెన్ యూ సే అగైన్? ఐ డిడ్ంట్ అండర్స్టాండ్, కెన్ యూ సే అగైన్? నాకు అర్థం కాలేదు, దయచేసి మరలా చెప్పగలరా? ఐ డిడ్ంట్ అండర్స్టాండ్, కెన్ యూ సే అగైన్? నాకు అర్థం కాలేదు, మరలా చెప్పగలరా? నెక్స్ట్ వన్. నేను సరదాగా అన్నాను. ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాం? ఐ సెడ్ జోకింగ్. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, ఐ సెడ్ జోకింగ్. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అంటే సీరియస్గా తీసుకోకండి, నేను సరదాగా అన్నాను. ఐఎమ్ జస్ట్ జోకింగ్ అంటే నేను జోక్ చేస్తున్నాను. ఈ జోకింగ్, డోంట్ మిస్అండర్స్టాండ్. అంటే అతను జోక్ చేస్తున్నాడు, దయచేసి అర్థం చేసుకోవద్దు. నెక్స్ట్ వన్. ఇంకేమి చెప్పాలి? సో ఇంగ్లీష్లో వాట్ ఎల్స్ నీడ్ టు సే. ఇంకేం చెప్పాలి? సో దీన్ని ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎట్లా వాడతాం? ఐ కవర్డ్ ఎవ్రీథింగ్, వాట్ ఎల్స్ నీడ్ టు సే. సో ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ అంటే నేను అన్నీ చెప్పాను, అన్నీ కవర్ చేశాను, ఇంకేం చెప్పాలి? యూ హ్యావ్ గాట్ ఫుల్ ఇన్ఫర్మేషన్, వాట్ ఎల్స్? నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నీకు వచ్చింది, సో ఇంకేముంది చెప్పడానికి అన్నట్టు. యూ హ్యావ్ గాట్ ఫుల్ ఇన్ఫర్మేషన్, వాట్ ఎల్స్? ఓకే, నెక్స్ట్ వన్. స్నానం చెయ్యి. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? టేక్ ఏ బాత్. స్నానం చెయ్యి. సెంటెన్సెస్లో ఎట్లా ఉపయోగించాలో చూద్దాం. టేక్ ఏ బాత్, వీ విల్ గో అవుట్. సో స్నానం చెయ్యి, మనం బయటికి వెళ్తాం. టేక్ ఏ బాత్ అండ్ రెడీ. స్నానం చేసి సిద్ధంగా ఉండు. ఇట్స్ టైమ్ టు టేక్ ఏ బాత్.
టేక్ ఎ బాత్. ఇది స్నానం చేసే సమయం, లేదా ఇప్పుడు నువ్వు స్నానం చేయాల్సిన సమయం. సో స్నానం చెయ్యని. నెక్స్ట్ వన్, స్కూల్కి వెళ్ళు. స్కూల్కి వెళ్ళు, గో టు స్కూల్. గో టు స్కూల్. దీన్ని సెంటెన్సెస్లో ఎట్లా చెప్పాలో చూద్దాం. ఇట్స్ టైమ్ టు గో టు స్కూల్. ఇట్స్ టైమ్ టు గో టు స్కూల్ అంటే ఇది స్కూల్కు వెళ్ళే సమయము. డోంట్ యూ గో టు స్కూల్. డోంట్ యూ గో టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా. డస్ హీ గో టు స్కూల్. డస్ హీ గో టు స్కూల్. అతను స్కూల్కి వెళ్తాడా. అతను స్కూల్కి వెళ్తాడా. సో ఈ విధంగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అన్నం తినటానికి రా. అన్నం తినటానికి రా. కమ్ టు ఈట్ ఫుడ్. కమ్ టు హ్యావ్ ఫుడ్ అని కూడా అనొచ్చు. కమ్ టు ఈట్ ఫుడ్. కమ్ లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. కమ్ లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. రండి మనము బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తెలుగులో అల్పాహారం అంట. అల్పాహారం చేద్దాం రండి అని. కమ్ టు హ్యావ్ మీల్స్. కమ్ టు హ్యావ్ మీల్స్. భోజనం చేద్దాం రండి. కమ్ టు హ్యావ్ లంచ్. సో మధ్యాహ్న భోజనం. లంచ్ అంటే మధ్యాహ్న భోజనం కాబట్టి కమ్ టు హ్యావ్ లంచ్. ఓకే, భోజనం చేద్దాం రండి. సో లంచ్ టైంలో అయితే మనం లంచ్ అని స్పెషల్గా అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకో, గో అండ్ స్లీప్. గో అండ్ స్లీప్ దీన్ని ఎట్లా ఉపయోగిస్తాం. ఇట్స్ 10 o'clock. గో అండ్ స్లీప్. ఇట్స్ 10 o'clock అంటే ఇప్పుడు సమయం 10 అయ్యింది. వెళ్ళి పడుకో. గో అండ్ స్లీప్ ఎర్లీ. ఎర్లీ అంటే త్వరగా వెళ్ళి పడుకో. గో అండ్ స్లీప్ టుమారో మార్నింగ్ వీ విల్ డిస్కస్. గో అండ్ స్లీప్ వెళ్ళి పడుకో. టుమారో మార్నింగ్ వీ విల్ డిస్కస్. రేపు ఉదయం మనము చర్చిద్దాం. వెళ్ళి పడుకో. నెక్స్ట్ వన్, తలుపు మోయి. తలుపు మోయి. క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్. ఎగ్జాంపుల్ చూద్దామా. క్లోజ్ ద డోర్ అండ్ కమ్. క్లోజ్ ద డోర్ అండ్ కమ్. తలుపు మూసి రా. క్లోజ్ ద డోర్ ఆఫ్టర్ యూ ఎంటర్. క్లోజ్ ద డోర్ ఆఫ్టర్ యూ ఎంటర్ అంటే నువ్వు లోపలికి వచ్చిన తర్వాత తలుపు మూయి. ఓకే, నెక్స్ట్ వన్, చెప్పింది చెయ్యి. చెప్పింది చెయ్యి చాలాసార్లు ఉపయోగిస్తాం. చెప్పింది చెయ్యని. డూ వాట్ ఐ సెడ్. డూ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది చెయ్యి. నేను ఏం చెప్పానో అది చెయ్యని. ఒకవేళ నేను చెప్పేది చెయ్యంటే డూ వాట్ ఐ సే అని కూడా చెప్తాం. ఓకే, ఎగ్జాంపుల్ ఎట్లా ఉపయోగించాలి చూద్దాం. డూ వాట్ ఐ సెడ్. నేను చెప్పింది చెయ్యి. డూ వాట్ యూ సెడ్. నీవేం చెప్పావో అది చెయ్యి. నువ్వు చెప్పింది చెయ్యను. డోంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాట్ ఐ సెడ్. డోంట్ డూ ఎనీథింగ్ అంటే ఇంకా ఏం చెయ్యకు. ఎక్సెప్ట్ వాట్ ఐ సెడ్ నేను చెప్పింది తప్ప ఇంకా ఏమీ చెయ్యకు. నెక్స్ట్ వన్, పరుగెత్తిరా. రన్ అండ్ కమ్. రన్ అండ్ కమ్ పరిగెత్తిరా. ఎలా ఉపయోగించాలి. డోంట్ రన్ అండ్ కమ్. పరిగెత్తి రావద్దు. ద ఫ్లోర్ ఈజ్ స్లిప్పరీ. నేల జారుతుంది. పరిగెత్తి రావద్దు. రన్ అండ్ కమ్ ఇట్స్ టూ లేట్. ఇట్స్ టూ లేట్ అంటే చాలా ఆలస్యమైంది. రన్ అండ్ కమ్ పరిగెత్తిరా. ఓకే, చాలా ఆలస్యమైంది. పరిగెత్తిరా. రన్ అండ్ కమ్ ఇట్స్ టూ లేట్. నెక్స్ట్ వన్, పదే పదే మాట్లాడకు. చాలాసార్లు ఎవరైనా పదే పదే మాట్లాడుతూ ఉంటే చిరాకు వస్తుంది. ఓకే, పదే పదే మాట్లాడకు అని చెప్పాలి ఇంగ్లీష్లో. డోంట్ టాక్ రిపీటెడ్లీ. డోంట్ టాక్ రిపీటెడ్లీ. రిపీటెడ్లీ అంటే పదే పదే మాట్లాడడం. మరలా మాట్లాడడం. సో సమ్ ఎగ్జాంపుల్ చూద్దామా. ఇట్స్ ఇరిటేటింగ్. డోంట్ టాక్ రిపీటెడ్లీ.
ఇట్స్ ఇరిటేటింగ్, చిరాగ్గా ఉంది. ఓకే, డోంట్ టాక్ రిపీటెడ్లీ, పదే పదే మాట్లాడుకో. దే ఎగ్జాస్టెడ్, డోంట్ టాక్ రిపీటెడ్లీ, వాళ్ళు చాలా నీరస పడిపోయారా, అలసిపోయారు. డోంట్ టాక్ రిపీటెడ్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరలా మంచి వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. మరలా కొత్త సెంటెన్సెస్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.